ఈ కోర్స్ మొత్తంలో నేను మెటా యాడ్స్ అన్నా ఫేస్బుక్ యాడ్స్ అన్నా రెండు ఒకటే. అది ఎందుకో చెప్తాను. మెటాలో బేసిక్గా 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మెయిన్ ప్లాట్ఫామ్స్: వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఫోర్త్ది లైక్ మెసెంజర్ అండ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మెటా అన్నది పేరెంట్ కంపెనీ అనమాట ఈ మెటా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా. ఫర్ యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఇన్స్టాగ్రామ్కైనా ఫేస్బుక్ అయినా సరే వాట్సాప్ అయినా సరే ఈ మెటా కిందే వస్తాయి. ఈ మెటా యాడ్స్ అన్నదానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, వరల్డ్లో పాపులేషన్ 800 crores ఉంటే అందులో 400 crores ఈ మెటా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ డే. అండ్ సేమ్ అలానే మన ఇండియాలోనే అరౌండ్ 100 crores ఆఫ్ పీపుల్ని ఈ మెటా యాడ్స్ త్రూనే మనం టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యూజర్స్ అందరూ కూడా మీకు అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ కనిపిస్తారు. సో ఇంత ఇంపార్టెంట్ అనమాట. మన కంట్రీకి ఉన్న పాపులేషనే 150 crores అయితే అందులో లిటరలీ 100 crores మనం యాడ్స్ త్రూ టార్గెట్ చేయొచ్చు. సో 100 crores టార్గెట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్కి అయినా సరే మీరు ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ట్రై చేసినా 100% మీరు ఆ సేల్స్ అన్నవి తెచ్చుకోవచ్చు. అందుకే మెటా యాడ్స్ అన్నవి ఇంత ఇంపార్టెంట్ మనకి. అన్నట్టు ఈ వీడియో మధ్యలో ఒక సర్ప్రైజ్ ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు ఈ కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ మీకు రైట్గా సెట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మెటా యాడ్స్ అన్నది ఏం మ్యాజిక్ కాదు. మీరు ఒక 1000 రూపీస్ స్పెండ్ చేయగానే 10,000 రావడానికి అండ్ ఆ 10,000 మళ్ళీ పెట్టి ఒక 1 lakh సంపాదించడానికి. మెటా యాడ్స్ రియల్గా ఎవరికి యూజ్ అవుతాయి అంటే, మీరు ఏదైనా ఒక బిజినెస్ ఓనర్ కానీ లేకపోతే మీరు ఇంకో బిజినెస్ ఓనర్కి హెల్ప్ చేయడానికి కానీ మీ సర్వీస్ని ప్రొవైడ్ చేసినప్పుడే ఈ మెటా యాడ్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. అండ్ దీన్ని ప్రాపర్గా చేయడానికి కూడా చాలా మంచి ప్రాసెసెస్ అండ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ నేను ఎగ్జాక్ట్లీ ఈ కోర్స్ మీకోసం ఎందుకు డిజైన్ చేశాను అంటే, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అదే మీలో రైట్ పర్సన్కి మెటా యాడ్స్ని నేర్పించి ఎయిదర్ నేను హైర్ అయినా చేసుకోవాలని చెప్పి, లేదు అంటే ఫ్యూచర్లో మంచి కొలాబ్తో మంచి ఫ్యూచర్ వర్క్స్ చేయాలి అని చెప్పి. అండ్ ఆల్సో మీలో ఎవరైనా బిజినెస్ ఓనర్ ఉంటే వాళ్ళ రెవెన్యూ లెస్ దాన్ 1 lakh per month, లెస్ దాన్ 5 lakhs per month ఉంటే ముందు మీరు ఆ 1 lakh వరకు కానీ ఆ 5 lakh వరకు కానీ రీచ్ అయ్యేలాగా ఈ కోర్స్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటి అంటే, మీరు మళ్ళీ నాతో ఫ్యూచర్లో వర్క్ చేయొచ్చు. లైక్ మీ యాడ్ రెవెన్యూ, మీ బిజినెస్ రెవెన్యూని కూడా క్రోర్స్లోకి గ్రో చేసేలాగా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు ఆల్రెడీ మా వర్క్ని వీడియోస్ త్రూ నేర్చుకొని మీ రెవెన్యూని 1 to 5 lakh వరకు గ్రో చేసుకున్నారు కాబట్టి మీకు మా పొటెన్షియల్ ఏంటో తెలుసు. కాబట్టి ఫ్యూచర్లో మీరు మాకు హై పేయింగ్ క్లయింట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఒక స్వార్థంతో కూడా నేను చేస్తున్నాను. నేను దీన్ని చాలా ఓపెన్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఈ కాంటెంట్ని ఒక ప్రీమియం కోర్స్, ఒక హైలీ పెయిడ్ కోర్స్ని ఎలా అయితే డిజైన్ చేస్తారో అంతకంటే బెటర్గా ఇవ్వడానికే ట్రై చేశాను. అండ్ నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, మెటా యాడ్స్ అన్నవి మ్యాజిక్ కాదు. మీరు 1 రూపీ పెట్టి 10 రూపీస్ వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేయడానికి అండ్ 10 రూపీస్ పెట్టి 100 రూపీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇందులో చాలా థింగ్స్ అన్నవి ఉంటాయి. లిటరలీ మీ ఆడియన్స్కి రిక్వైర్మెంట్ ఉందా లేదా అన్న దగ్గర నుంచి, మీ ఆడియన్స్ ఆ టైంకి ఏం చేస్తున్నారన్న దాన్ని బట్టి కానీ అండ్ డెమోగ్రఫిక్స్ బట్టి కానీ, ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ మీ యాడ్ పర్ఫార్మెన్స్ని వ్యారీ చేస్తాయి. వాటన్నిటి గురించి కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుంటాం. అండ్ ఇప్పుడు మెటా ప్లాట్ఫామ్స్లో ఉన్న యూజర్స్ ఇంటెంట్ ఎలాంటిదో మనకు ఖచ్చితంగా తెలియాలి యాడ్స్ రన్ చేయడానికి ముందు. ఎందుకంటే మెటాలో అమెజాన్లో లాగా బయ్యింగ్ ఇంటెన్షన్ ఉన్న ఆడియన్స్ ఉండరు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టూల్ కానీ ఏదైనా పెన్ కానీ మార్కర్ కానీ కొనాలి అంటే డైరెక్ట్గా అమెజాన్కి వెళ్ళి కొనడానికి ట్రై చేస్తాం కదా. బట్ ఇలా మెటా ప్లాట్ఫామ్స్లో ఉండరు. ఎందుకంటే మెటా ప్లాట్ఫామ్స్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఎదర్ కమ్యూనికేషన్ కోసం అయినా కానీ లేకపోతే టైంపాస్ కోసం అయినా కానీ వస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మనం ఓపెన్ చేసామనుకోండి, మనలో ఎంతమంది అరే ఈ యాడ్ బాగుంది కొందామని ఇంటెన్షన్ తోటి వస్తారు? అంటే డైరెక్ట్ రావడమే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ప్రోడక్ట్ని ఎత్తుక్కొని కొనుక్కుంటా అన్న కైండ్ ఆఫ్ ఇంటెన్షన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ కదా. సో బేసిక్గా ఏంటి అంటే, మెటా ప్లాట్ఫామ్స్కి వచ్చే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా బయింగ్ ఇంటెన్షన్ ఉండదు. ఎయిదర్ వాళ్ళు ఏదైనా టైంపాస్ కోసం కానీ లేదు అంటే కమ్యూనికేషన్ కోసం కానీ వస్తారనమాట. సో ఇది మనం మన మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలాంటి ఆడియన్స్ని మనం కన్వర్ట్ చేసి సేల్స్ తెచ్చుకోవడం అన్నది చాలా కష్టమనే అనుకుంటాం. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా మెటా ప్లాట్ఫామ్స్ని ఎందుకు మనం అంత టార్గెట్ చేసి స్ట్రెస్ చేసి ఇంపార్టెంట్ అని అనుకుంటాము అంటే, మెటా ప్లాట్ఫామ్లో ఒక థింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ని చూడడానికి వెళ్ళారా అనుకుందాం. లెట్స్ సే నేను ఒక మార్కర్ చూశాను, ఓకేనా. ఈ మార్కర్ రిలేటెడ్ యాడ్ నాకు కనిపించింది అనుకుందాం. ఇలా కనిపించిన తర్వాత నాకు ఆ మార్కర్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఏం చేస్తా అంటే స్క్రోల్ అవే చేస్తాను కదా. సేమ్ అలానే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఏముందో అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తాను కదా.
ఈ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత కూడా నేను పర్చేస్ చేయకపోతే ఆఫ్టర్ 1 మంత్ మీరు మెటాలో రీటార్గెట్ చేసి అంటే యాడ్స్ని మళ్ళీ చూపించి సేమ్ పర్సన్కి ఎవరైతే వెబ్సైట్కి వచ్చి వాళ్ళు కొనకుండా వెళ్ళిపోయారో వాళ్ళకి ఇదే యాడ్ని మళ్ళీ చూపించి వాళ్ళతోటి కొనిపించేలాగా మనం చేయగలుగుతాం. సో అందుకే మెటా యాడ్స్ అన్నవి అంత ఇంపార్టెంట్ అని అనుకుంటాం అనమాట. మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని చేసినా దాంట్లో మీరు సాటిస్ఫై చేయాల్సిన 5 మెయిన్ థింగ్స్ ఉన్నాయి. అదే MTNUT. MTNUT అంటే ఏంటో నేను డీటెయిల్డ్గా చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. MTNUTలో M అంటే మనీ. బేసిక్గా మీరు ఏ కైండ్ ఆఫ్ కోర్స్ అమ్మాలనుకున్నా, మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా, సర్వీస్ అమ్మాలనుకున్నా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ టార్గెట్ ఆడియన్స్కి అసలు మనీ ఉన్నాయా లేవా, మీరు అమ్మాలనుకుంటున్న ఆ కోర్స్ని, మీరు అమ్మాలనుకుంటున్న ఆ ప్రోడక్ట్ని తీసుకునే అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, మీరు చిల్డ్రన్కి టాయ్స్ అమ్ముతారు అనుకుందాం. లిటరలీ ఈ టాయ్స్ని మీరు చిల్డ్రన్కి చూపిస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటుంది, వాళ్ళకి ఆ బొమ్మలు కావాలి అన్న థాట్ ప్రాసెస్ వాళ్ళల్లో ఉంటుంది. బట్ హౌఎవర్ వాళ్ళు పర్చేస్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్చేసింగ్ డెసిషన్ ఎవరైతే తీసుకుంటారో ఆ డెసిషన్ తీసుకునే పర్సన్ మీ టార్గెట్ ఆడియన్స్ అయ్యి ఉండాలి. లేదు అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని టార్గెట్ చేస్తున్నా అది అంత బెటర్గా పర్ఫామ్ అవ్వదు, అంత ఈజీగా వర్కౌట్ అవ్వదన్నమాట. సో 110% మీరు మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని పిచ్ చేసి వాళ్ళతోటి పర్చేస్ చేయించాలి అనుకుంటే వాళ్ళ దగ్గర అసలు మనీ ఉండే ఛాన్స్ ఉందా లేదా అన్నది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెంబర్ 2 వచ్చేసి టైమ్. ఈ టైం ఎందుకు అంత ఇంపార్టెంట్ మెట్రిక్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యాడ్ మీ టార్గెట్ ఆడియన్స్కి బిజినెస్ అవర్స్లో కనిపించింది అనుకోండి, అండ్ హీ ఆర్ షీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ యాడ్ని చూస్తే డెఫినెట్లీ వాళ్ళు అంత డెసిషన్ తీసుకునే టైం ఉండదు, లైక్ ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని పర్చేస్ చేయాలా లేదా అని చెప్పి. మీ యాడ్స్ టార్గెటింగ్ అన్నది మీ టార్గెట్ ఆడియన్స్ టైం బట్టి కూడా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. అలా ఉంటేనే రైట్ టైంలో ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అండ్ మీ గోల్ అన్నది చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు 3000 రూపీస్ గెలుచుకునే ఛాన్స్ ఉంది, అది ఎలానో చెప్తాను, మిస్ అవ్వకండి. అండ్ నెంబర్ 3 మీరు బాగా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళకి అసలు నీడ్ ఉందా లేదా అని చెప్పి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారు అనుకుందాం, అండ్ నా దగ్గర అసలు కారే లేదు, మీరు నాకు సేల్ చేయడానికి ట్రై చేస్తే నాకు అసలు నీడే లేదు కదా, నేను ఆ కార్ రిలేటెడ్ ప్రోడక్ట్ని ఎందుకు కొంటాను, రైట్? మేక్స్ సెన్స్ కదా. సేమ్ అలానే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేయాలి అనుకుంటే అసలు ఆపోజిట్ పర్సన్కి ఆ నీడ్ అన్నది ఉందా లేదా 100% చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా ర్యాండమ్గా మీ యాడ్స్ని చూపిస్తూ వెళ్ళిపోతే మీ బడ్జెట్ అన్నది లూజ్ అవుతారు, ఖచ్చితంగా అది బెటర్గా వర్క్ అవ్వదు. సో మీరు మార్కెట్లోకి ఎప్పుడు వెళ్తున్నా సరే మీ ప్రోడక్ట్ని ఎవరికైతే అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర మనీ ఉండాలి, టైం ఉండాలి అండ్ ఆల్సో నీడ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు అర్జెన్సీ క్రియేట్ చేయగలగాలి. మార్కెట్లో ఆల్రెడీ చాలామంది సేమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని సేల్ చేస్తూ ఉంటారు. మీ ప్రోడక్ట్కి ఏదైనా కైండ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఉండాలి అండ్ దాన్ని మీరు ప్రాపర్ వేలో అర్జెన్సీ క్రియేట్ చేసి సేల్ చేయగలగాలి. అలాంటి టైంలోనే బెటర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా థియరిటికల్. ఈ వీడియో కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ ఇంత బోరింగ్గా నెక్స్ట్ వీడియోస్ ఉండవు, ఎందుకంటే అవన్నీ మోస్ట్లీ ప్రాక్టికల్గా వెళ్తున్నాయి. అండ్ నేను ఈ కోర్స్ని కూడా ప్రాక్టికల్గానే డిజైన్ చేశాను, ఎందుకంటే మెటా యాడ్స్ అన్నది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది, థియరిటికల్ క్లాసెస్ వింటే రాదు. సో సేమ్ అదే ఇంటెన్షన్ తోటి నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఈ క్లాస్ మాత్రం బేసిక్స్ కాబట్టి కొంచెం థియరిటికల్ ఉంటుంది. అండ్ యాజ్ ఈ సెడ్ యూ బిఫోర్, మీరు అర్జెన్సీ అన్నది క్రియేట్ చేయలేకపోతే ఆబ్వియస్లీ మీ ప్రోడక్ట్ సేల్స్ అన్నవి కొంచెం లోగానే ఉంటాయి. ఎందుకంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఈరోజు కాకపోతే రేపు కదా, రేపు కొందాం లేకపోతే ఎల్లుండి కొందాం, అంత అర్జెంట్ ఏం లేదు కదా అన్న కైండ్లో ఫీల్ అవుతారు. బట్ ఆ అర్జెన్సీ అన్నది మీరు క్రియేట్ చేయాలి. అది ఎలా చేయగలుగుతామో నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా నేర్పిస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ టార్గెట్ ఆడియన్స్ దగ్గర మీరు ట్రస్ట్ని బిల్డ్ చేసుకోగలగాలి. ఈ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ ఓనర్స్ అయినా చాలా కింద మీద పడుతూ ఉంటారు. ఈ ట్రస్ట్ అన్నది అంత ఈజీగా బిల్డ్ అయ్యేది కాదు. చాలామంది ఇయర్స్ ఆఫ్ కాంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత బిల్డ్ అవుతుంది. ఓన్లీ దెన్ ఫ్యూ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ని సేల్ చేయగలుగుతారు. ఈ ట్రస్ట్ని మనం ఎలా బిల్డ్ చేయగలుగుతామంటే త్రూ కాంటెంట్. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, కాంటెంట్ ఎంత బాగా మీరు హై క్వాలిటీగా చేయగలిగితే అంత బెటర్ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది, ఆల్రెడీ మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కొన్ని చూసే ఉంటారు అండ్ నా టీచింగ్ వేని చూసే ఉంటారు. అందుకే మీరు ఇంత టైం అయినా సరే నా వీడియోస్ మీద స్పెండ్ చేస్తున్నారు, రైట్? ఎంతో కొంత ట్రస్ట్ ఉండబట్టే కదా. సో అలా ట్రస్ట్ని గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. ఎప్పుడైనా సరే ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అన్నది లేకపోతే మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ పిచ్ చేసినా ఎవరు తీసుకోరు. సో మీరు మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, బై దిస్ వీడియో ఎండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే,
మీ టార్గెట్ ఆడియన్స్ దగ్గర మీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ సేల్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళ దగ్గర మనీ ఉండాలి అండ్ వాళ్ళ దగ్గర టైం ఉండాలి మీరు రన్ చేస్తున్న యాడ్స్ని కానీ మీరు చేస్తున్న పిచ్ని కానీ అబ్జర్వ్ చేయడానికి అండ్ వాళ్ళకి డెఫినెట్లీ నీడ్ ఉండాలి. ఆబ్వియస్లీ వాళ్ళకి నీడ్ లేకపోతే మీరు ఆ ప్రోడక్ట్ని సేల్ చేయలేరు కదా. అండ్ అర్జెన్సీ క్రియేట్ చేయగలగాలి సో దట్ ఏంటి అంటే వాళ్ళు తొందరగా ఆ బయ్యింగ్ డెసిషన్ని తీసుకొని మీ దగ్గర ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని కొనేలాగా చేసుకోవడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రస్ట్ అన్నది బిల్డ్ చేసుకోవాలి. ట్రస్ట్ ఉన్నప్పుడే మీకు బెటర్ కన్వర్షన్స్ అన్నవి జరుగుతాయి. ట్రస్ట్ లేదు అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది యాడ్స్లో కన్వర్ట్ చేయడానికి. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ MTNUT. అండ్ డౌట్ సాల్వింగ్ మీకు ఏది ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక రీల్ కింద కమెంట్ చేస్తే రీసెంట్ రీల్ కింద చేయండి, ఎందుకంటే నేను కూడా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు రీసెంట్ రీల్ కింద మీరు మీ డౌట్స్ అన్ని కమెంట్ చేస్తే నేను దాని మీద ఒక షార్ట్ రీల్ని క్రియేట్ చేసి మీ డౌట్స్ అన్నవి సాల్వ్ చేస్తాను. దీనివల్ల మీలానే ఇంకెవరికైనా కూడా సేమ్ డౌట్ ఉంటే వాళ్ళకి కూడా ఆ డౌట్ అన్నది సాల్వ్ అయిపోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఈ కోర్స్ అన్నది లిటరల్లీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే కొత్తగా వాళ్ళ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి కూడా 100% హెల్ప్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఈ కోర్స్ ఏం మ్యాజిక్ కాదు, బట్ 100% వర్క్ అవుతుంది. మీరు మీ ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి అండ్ కొంచెం టైం పడుతుంది. రోజు సినిమా చూసినట్టు చూస్తే మీకు డెఫినెట్లీ దీనివల్ల ఏ యూజ్ ఉండదు. ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలి. అప్కమింగ్ వీడియోస్లో మోర్ ప్రాక్టికల్గా ఉండబోతుంది. సో దాని గురించి కూడా నేను ఇంకా డీటెయిల్డ్గా కాంటెంట్ చేస్తాను, వాల్యుబుల్గా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఒక ర్యాండమ్ ప్లేస్లో 10 డిజిట్ కోడ్ ఉంది. ఆ కోడ్ని నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేస్తే డెఫినెట్గా మీరు 3000 రూపీస్ గెలుచుకోవచ్చు. గుర్తుందిగా, AGX Factor.